అట్లనే లంగ్ ఇష్యూవా లేకపోతే గుండె సంబంధిత సమస్యలు అనేది ఎలా తెలుస్తుంది, ఎట్లా తెలుసుకోగలుగుతారు ఎవరైనా వాళ్ళకి వారు? అంటే ఇప్పుడు నేను అలా మిమ్మల్ని ఇచ్చాను అనుకోండి, నొప్పి ఉంటుందా లేదా? ఉంటుంది. ఎలా తెలుస్తుంది? నొప్పి, దట్స్ అ సెన్స్. అలానే ప్రిడామినెంట్లీ లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు దగ్గు రావడం, దగ్గుతో పాటు కఫం రావడం, తెమడ రావడం, తర్వాత ఆయాసం ఉండడం, పిల్లి కూతలు ఉండడం, దగ్గినప్పుడు ఆ తెమడలో ఎప్పుడన్నా కొంచెం బ్లడ్ రావడం, ఇవి లంగ్స్ యొక్క సిమ్టమ్స్ అన్నమాట. అయితే హార్ట్ వల్ల ఆయాసం వస్తున్నది ఏంటంటే వాళ్ళకి ప్రిడామినెంట్గా దగ్గు కూడా ఉండొచ్చు, కానీ దగ్గు తక్కువ మోతాదులో ఉంటుంది, ఆయాసం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు పడుకొని నిద్రపోతూ ఉంటారు రఫ్లీ అరౌండ్ 10 గంటలకి. చాలా తక్కువ మంది 10 గంటలకు పడుకుంటున్నారు ఈ రోజుల్లో. అయినప్పటికీ కూడా 10కో 10:30కి పడుకున్నారు. అక్కడ నుండి ఒక 2-3 అవర్స్ తర్వాత సడన్గా ఇటు లేచి నాకు గాలి ఆడట్లేదు అని అంటారు. ఇది చాలా కామన్గా మనం చూస్తుంటాం పేషెంట్లో. దీన్ని పెరాక్సిజమల్ నాక్టర్నల్ డిస్నియా అని అంటారు. ఇది ఎందువల్ల అవుతుందంటే హార్ట్ వీక్ అయినప్పుడు ఆ హార్ట్ బ్లడ్ని పంప్ చేయలేని పరిస్థితుల్లో ఎఫెక్టివ్గా పంప్ చేయాలి, అలా కాకుండా మెల్లిగా పంప్ చేస్తున్నా అనుకోండి, అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదైతే నీరు హార్ట్ పంప్ చేయలేకపోతున్నదో ఆ నీరంతా కూడా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ లంగ్స్లోకి వెళ్ళే కొద్దికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఆయాసంతో ఊపిరి అందకుండా లేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు లేచి కూర్చొని కిటికీలన్నీ తీస్తారు, చల్లటి గాలి కావాలంటారు. ఆ చల్లటి గాలి ఎక్స్పోజర్ అయిన వెంటనే కూర్చున్న వెంటనే లంగ్స్లో నుండి నీరు మెల్లిగా ఆటోమేటిక్గా బయట వెళ్ళిపోతుంది. సో వాళ్ళు బెటర్ అవుతారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సైన్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి.